హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు 2 రెసిపీస్ చూపిస్తున్నానండి. ఒకటేమో బ్రేక్ఫాస్ట్ అండి, మరొకటేమో స్నాక్ అండి. 2 రెసిపీస్ని కూడా ఒకటే డఫ్తో మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి మన 2 రెసిపీస్ ఎంత యామ్మీగా ఉన్నాయో. ఇదైతే మరి బియ్యపిండి రొట్టె అండి. తర్వాత ఇది బియ్యపిండితో మనం బోండాలండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, బయట వైపు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో ఒక పావు కప్పు వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఉంటే మీరు డైరెక్ట్గా వాటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని రఫ్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా రఫ్గా మనం బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆలూని సన్నగా గ్రేట్ చేసుకోవాలి. మీరు ఇందులో కావాలనుకుంటే క్యారెట్, క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మనం పట్టుకున్న పల్లీల పొడి, ఇవి ఇలా రఫ్గా బ్లెండ్ చేసుకుంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు అందులోకి 1.5 కప్పు బియ్యపిండి, రైస్ ఫ్లోర్ అండి, మనకు సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంతా వంట సోడా అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందులో మనం పెరుగుని యూస్ చేసుకున్నామండి, కాబట్టి చూసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మనకి ఈ పిండి అనేది మనం బోండాలు వేసుకునేకి అనుకూలంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో నూనెని బాగా వేడి చేసుకోవాలి. అలా వేడి నూనెలో మనము ఈ బోండాలని డ్రాప్ చేసుకోవాలి. చిన్న బోండాలుగా యాడ్ చేసుకొని డ్రాప్ చేసుకోవాలి. ఇలా చిన్నవిగా వేసుకోవాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి. అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన బోండాలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకుందాం. ఇలా అన్ని బోండాల్ని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా మనం బోండాల్ని వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, వేడి బోండాలు తయారైపోయాయి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకుందాం. ఒక రోటీ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న అదే పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వేడి తవా మీద కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ రోటీని యాడ్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత ఆ రోటీ పేపర్ని రిమూవ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం తవా పైన రోటీ పేపర్ పైన యాడ్ చేసుకున్నాం కనుక. ఇది మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన రోటీస్ని కూడా తయారు చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ యమ్మీ బియ్యపిండి రొట్టి
తర్వాత బియ్యపిండి బోండాలు తయారైపోయాయి. ఇవి చూస్తున్నారా అండి, బయట వైపు ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ 2 రెసిపీస్ని ఈజీగా ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.